సార్ సీఎం సార్ నమస్తే సార్. ప్రభుత్వంలో ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్. నేను సౌదీ అరేబియాలో ఇరుక్కుపోయినాను. ఇక్కడ ఏంటంటే సార్, నాకు ఇక్కడ ఉందామంటే రూమ్ లేదు, తిండి లేదు, ఏం లేదు సార్. చెట్ల కింద కూర్చుని రోజులు తీస్తున్నారు. 2 మంత్లు అయింది సార్ ఇక్కడ బయటనే ఉన్నా. బందర్ ఆల్ జాబీ కంపెనీలో వచ్చాను సార్. నేను 18 నెలలు అయింది సార్ నాకు వచ్చి. ఆ 18 నెలలకెళ్ళి నాకు 3 జీతాలు ఇచ్చిర్రు. 15 జీతాలు ఇవ్వలేక అడిగేటప్పుడు రేపు ఇస్తావు ఇట్లా ఇస్తాను అనుకుంటా పోతుర్రు. అయితే నేను లేబర్ కోర్టులో పోయి నేను జీతం ఇప్పించి నన్ను టికెట్ ఇప్పించి నేను ఇండియా వెళ్ళిపోతానని నేను కేసు పెట్టిన సార్ లేబర్ కోర్టులో. దాని తర్వాత ఏం చేశారంటే కంపెనీ వాళ్ళు నాకు వీసా టర్మినల్ చేసి డీజిల్ దొంగతనం చేసిండు అని చెప్పేసి కంపెనీ నుంచి పారిపోయిండు అని చెప్పి నా మీద ఉల్టా కేసు పెట్టి 16,000 రియాల్ సౌదీది నా మీద ఫైన్ వేయించారు సార్. మళ్ళా సౌదీ నుంచి ఇండియా రాగలందుకు 10 ఏళ్ళ బ్యాన్ చేసిర్రు, ట్రావెలర్స్ బ్యాన్ చేసిర్రు సార్. నన్ను కొంచెం ఆదుకోండి సార్. ఇక్కడ నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. 2 నెలల నుంచి నేను తిండి లేక తండ్రి లేక చెట్ల కింద కూర్చుంటూ గార్డెన్ కాడ ఉంటున్నాను సార్ ఇక్కడ. ప్లీజ్ సార్ నన్ను కొంచెం హెల్ప్ చేయండి. ప్రభుత్వం నన్ను కొంచెం ఇండియాకు రప్పించేట్లా చూడండి సార్. ఇంటికాడ పరిస్థితి బాగాలేదు.